ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునేది 48వ దివ్యదేశమైన కోడలగర్ తెన్ మధురై అనే దివ్యదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పల్లాండు అని ప్రతి వైష్ణవ టెంపుల్లోనూ కూడా హారతి ఇచ్చేటప్పుడు శ్రీ వైష్ణవులు చెప్పేది ఉంటుంది కదండి. ఆ వర్డ్ ప్రత్యేకంగా పల్లాండు అన్న వర్డ్ విష్ణు చిత్తుల వారే అక్కడ ప్రయోగించడం జరిగింది మధురైలోనే. సో ఈ పల్లాండు వర్డ్ పుట్టింది మధురైలో. వైష్ణవ టెంపుల్లో సాధారణంగా శ్రీ వైష్ణవులు అందరూ కూడా హారతి ఇచ్చేటప్పుడు ఒక వర్డ్ యూజ్ చేస్తారు. అదేంటండి? పల్లాండు. ఆ వర్డ్ కాయిన్ చేయబడింది విష్ణు చిత్తుల ద్వారా ఈ మధురై నగరంలో అనమాట. ఇక్కడ ఈ స్వామి దేవేరులతో సహా వేయించేసి ఉంటారు. అది మొదటి యుగం అంటే సత్యయుగంలో సనత్ కుమార్ ఇక్కడ దేవశిల్పి అయిన విశ్వకర్మతోటి ఆలయం నిర్మించడం జరిగింది. తర్వాత ద్వాపర యుగంలో అంబరీషుడు వ్యూహనారాయణుడు అనే పేరుతో ఒక విగ్రహాన్ని, వరుస విగ్రహాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. తర్వాత కాలంలో అంటే తర్వాత మొత్తం పాండ్యరాజులందరూ కూడా ఒక ఆయన హిమాలయాల వరకు జయించి ఆయన ఏం చేశారంటే అక్కడ నుంచి వచ్చిన ధనం ఏదన్నా ఉంటుంది దాన్ని ఈ ఆలయం యొక్క అభివృద్ధికే వినియోగించారని తెలుస్తుంది. తర్వాత పాండ్యరాజుల్లో వాడైన ఆ రాజు ఏం చేశాడంటే ఒక గోష్ఠిని ఏర్పాటు చేశాడు, పరతత్వం ఎవరు అని నిరూపించడానికి. పండిత సభను ఏర్పాటు చేస్తే అందరూ పండితులు, పెద్ద పెద్ద పండితులు వచ్చారు. ఆయన ఏంటంటే ఒక ధనం ఒక దాంట్లో మూటగా పెట్టి దానికి ఏలాట్ చేయటం జరిగింది. ఒక లాగ్ లాంటి పెట్టి అక్కడ పెట్టారు. అది ఎవరైతే పరతత్వం నిరూపిస్తారో అది పడుతుంది అనమాట. అదే మిరాకిల్ అక్కడ జరిగేది. అయితే ఎవరి వల్ల రాజు చెప్పిన దానికి కన్విన్స్ అవ్వలేదు. విష్ణు చిత్తుల వారి గురించి అంతకుముందు తెలుసుకున్నాం కదా. శ్రీవిల్లిపుత్తూరులో ఉండే విష్ణు చిత్తుల వారికి స్వామి కనిపించి నువ్వు వెళ్ళి నిరూపించంటే అప్పుడు వచ్చి ఆయన నిరూపించారు పరతత్వాన్ని. అప్పుడే ఈయన కూడా, ఈ రాజు కూడా ఆయన చెప్పింది చాలా కరెక్ట్గా అనిపించింది. ఆ ధనపు మూట కూడా కింద పడింది. దాన్ని వారికి ఇవ్వటమే కాకుండా వారి శిష్యులు అయ్యారు. ఆ విష్ణు చిత్తుల వారికి ఈయనకి అంతా కూడా సదాచారాన్ని అది నేర్పారు. ఆ విధంగా ఈ స్థలం యొక్క చరిత్ర అనమాట. కాబట్టి పల్లాండు అన్నది ఇక్కడే పుట్టింది. తర్వాత ఎవరైనా విద్యావంతులు అవ్వాలనుకున్నా, పరీక్షలు రాసి బాగా పాస్ అవ్వాలనుకున్నా ఈ స్వామిని సేవించుకుంటే కనుక వారి అభిష్టాలు నెరవేరుతాయని అంటారు. జై శ్రీమన్నారాయణ.